బాలాజీ ఒకటోసారి 2,21,000 బాలాజీ గారి పాట. ఒకటోసారి 2,25,000 నరేష్ గారి పాట. 2,25,000 నరేష్ పాట. ఒకటోసారి 2,26,000 బాలాజీ పాట. ఒకటోసారి 2,26,000 2,27,000 నాగ గారి పాట. 2,18,000 2,18,000 2,28,000 2,28,000 ఒకటోసారి రాజశ్రీ. ఒకటోసారి అని చెప్పదు, మూడోసారి అనలేదు. 2,29,000 బాలాజీ పాట. ఒకటోసారి 2,29,000 బాలాజీ పాట. రెండోసారి పాడే వాళ్ళు పాడుకోవచ్చు. 2,29,000 బాలాజీ పాట. 2,29,000 బాలాజీ గారు ఎక్కడున్నా? 2,29,000 2,29,000 2,29,000 రెండోసారి వదిలేస్తున్నాం. నాగగారు వదిలేస్తున్నాం. రాజేష్ వదిలేస్తున్నాం. నాగగారు 2,29,000 2,29,000 నాగగారు. నాగా ఒకసారి 2,29,000 పాడే వాళ్ళు పాడుకోవచ్చు. బా వదిలేస్తున్నాం. చెప్పు కొంచెం పాడు. నరేష్ గారి పాట. చెప్పినాడు 2,29,000 రెండోసారి పాడేవాళ్ళు పాడుకోవచ్చు. 2,29,000 పాడేవాళ్ళు పాడుకోవచ్చు. చెప్పు. వదిలేస్తున్నామని చెప్పు. వదిలేస్తున్నాం బా. 2,29,000 మూడోసారి బాలాజీ గారి పాట. హైయెస్ట్ పాట. 2,30,000 అంతే కదా. 29,000 నరేష్ మాదేవుడు ఒకటే అసలైంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చెప్పా లేకపోతే వాయిస్ ఇచ్చేస్తా. మైక్ అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మన గంగ జాతర వేడుకల్లో భాగంగా ఈ గంగమ్మ గుడి తోపుని వేలం పాట అయితే వేయడం జరిగింది. అందులో భాగంగా గతంలో కంటే కూడా తక్కువ ధరకు వేలం పాడుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారము రేట్లు పెంచి అంగళ్ళ వాళ్ళ మీద, బయటూరు నుంచి వచ్చే వాళ్ళ మీద, సేలం, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ మీద బాధలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇక్కడ రేట్ ఎక్కువ కట్టడం, ఇట్లాంటివి లేకుండా తక్కువ ధరకే 2,29,000 మనం గేట్ ఇవ్వడం జరిగింది.
దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు మన బయట నుంచి వచ్చే వ్యాపారస్తుల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో 2,90,000 ఒకసారి పోయింది, 3,43,000 సారి పోయింది. ఎందుకంటే వర్షాలు కూడా ఈ సాయంకాలం అయితే వర్షాలు పడుతున్నాయి, వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు గేట్ ని తక్కువ వేయడానికి ఇవ్వడం జరిగింది. అందువల్ల దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు వ్యాపారస్తుల మీద భారం పెట్టకండి. ఇదే మా కమిటీ తరఫున 1,50,000 ఎండోమెంట్ తరఫున అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏదో చేసినారు, అదైతే మనకు ఐడియా లేదు. అలాగే గేట్ దారులు వ్యాపారస్తులతో మాట్లాడి, ఎందుకంటే ఇక్కడ రేటు వీళ్ళు గేట్ ఎక్కువ పెట్టే కొద్దికే వాళ్ళు అక్కడ వచ్చే భక్తుల దగ్గర రేట్లు ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది. ఈసారి గేట్ తక్కువగా పోయింది కాబట్టి అక్కడ ఉండే భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా రేట్లు తగ్గియాలనేసి మన గేట్ ఎక్కిన గేట్ దారులకి మనం కోరుకుంటున్నాం కమిటీ తరఫున. ఏది బాగా బాలాజీని పిలి